ప్రేయర్ చేసుకున్నాం. పరిశుద్ధుడా, విమోచకుడా, నీ పరిశుద్ధ నామమును బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ప్రభా, నీ వాక్యం చదువుతుండగా మాతో మాట్లాడండి, నీ స్వరం వినిపించండి, సన్నిధి ఉంచమని యేసు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. కీర్తనలు 128వ అధ్యాయం. యెహోవా యందు భయభక్తి కలిగి ఆయన త్రోవలందు నడుచువారందరూ ధన్యులు. నిశ్చయముగా నీవు నా చేతుల నీ చేతుల కష్టార్జితం అనుభవించదవు. నీ దయాళుడవు, నీవు ధన్యుడవు. నువ్వు ధన్యుడవు, నీకు మేలు కలుగును. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె నుండును. నీ భోజన బల్ల చెట్టు నీ పిల్లలు ఒలివ మొక్క వలె నుందురు. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలాగ ఆశీర్వదించబడును. సీయోనులో నుండి ఆయన నిన్ను ఆశీర్వదించును. నీ జీవితకాలం అంతా యెరూషలేమునకు క్షేమము కలుగుటకు చూచెదవు. నీ పిల్లలు నీవు చూసేదవు. ఇశ్రాయేలు మీద సమాధానము ఉండునుగాక. దేవుడు మరి ఇందులో చక్కటి మాటలు లిఖించబడిన కీర్తనలో 128వ అధ్యాయం. యెహోవా యందు భయభక్తి కలిగి ఆయన త్రోవలందు నడిచేవారందరూ ధన్యులు. భయభక్తులు కలిగి జీవించు వారు, ఆయన త్రోవలందు నడిచేవారందరూ ధన్యులని దేవుని వాక్యంలో సెలవిస్తుంది. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితము అనుభవించదు. నీవు ధన్యుడు, నీకు మేలు కలుగును. నీ లోగిట నీ భార్య ఫలించే ద్రాక్ష వలె నుండును. నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలివ ముక్కల వలె నుందురు. యెహోవా యందు భయభక్తి గలవాడు ఇలాగూ ఆశీర్వదింపబడును. సీయోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. నీ జీవిత కాలమంతా యెరూషలేమునకు క్షేమం కలుగుట చూసేదను. నీ పిల్లలు నీవు చూసేదవు. ఇశ్రాయేలు మీద సమాధానం ఉండునుగాక. మరి దేవుని ఎరిగిన ప్రజలకి ఇది ఈ వాక్యాలు వర్ధిల్లుతూ ఉంటాయి. మరి దేవుని యెహోవా యందు భయభక్తి కలవారు నిశ్చయముగా నీ కష్టార్జితము నువ్వు అనుభవించదని చెప్తూ వస్తూ ఉన్నాడు. మనం చేసే మన పని, మన కష్టము మనం అనుభవిస్తూ ఉంటాం. కష్టం చేయింది ఏది మనకి ముందలకి రాదు. అందుకోసమే దేవుడు ఆనాడు నుంచి ఈనాటి వరకు ఆదాము వల్ల మనం ఏ కష్టం చేసుకోకుండా చక్కగా అసలు ఇంత ఉండకపోయిండొచ్చు. ఆదాము తినొద్దన్న పండి తిని కష్టపడి మరి పిల్లలు ఏదైనా తోటలో ఆదాము నెల్లగొట్టబడింది. అదే విధంగా ఆ కష్టము ఈనాటి వరకు ప్రతి మానవుడికి సంక్రమించవచ్చుకొచ్చింది. సో అదేవిధంగానే మనము మరి కష్టపడాలి. అప్పుడే మనం ఫలవర్తమైన జీవితము పండించుకుంటూ వస్తూ ఉంటాం. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితం అనుభవించదు. నువ్వు ధన్యుడు, నీకు మేలు కలుగును. మరి ధన్యత అనేది కలుగుతుంది. మన కష్టపడి చేసింది ఏదైనా మనకు ధన్యకరంగానే ఉంటుంది. మరి నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్ష వలె నుండును. నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలివ ముక్కల వలె నుండునట. చూడు, ఒక ఇంటి కుటుంబం కట్టబడినాక దేవుడు ఏ విధంగా ఆశీర్వదిస్తాడు. భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలివ ముక్కల వలె ఉంటారట. ఒలివ మొక్కలు మనం చూడలేదు మరి, కానీ అవి ఎంతో మంచిగా ఉంటాయి. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలాగ ఆశీర్వదింపబడు. సీయోను నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. నీ జీవిత కాలమంతా యెరూషలేము క్షేమం కలుగుట చూసేదు. నీ పిల్లలు చూసేదు. ఇశ్రాయేలు మీద సమాధానం ఉండునుగాక. మరి దేవుడు ఆశీర్వాదం అనేది ఇస్తున్నాడు. మనం మంచి పనులే, మన మంచితనమే మనల్ని ఆశీర్వాదానికి పాలు చేస్తుంది. మంచిగా ఉండకుండా ఘోరంగా మూర్ఖత్వంగా ప్రవర్తిస్తే మనమే చెడిపోతాం. అందుకే ఈ రోజులలో మరి మరణాలు ఎక్కడ చూసినా మరణాలు. అసలు తల్లిదండ్రులు మంచిగా ఉంటారు కానీ పిల్లలు చనిపోవడానికి కారణమై ఉంటున్నారు. ఎందుకు
ఎవరిది వారికే కదా అంటే ఎవరిది వారికే. మరి చెప్తే విన నా యాక్సిడెంట్ అయ్యి ఒకే కుటుంబంలో 3 పిల్లలు చనిపోయారట. మరి ఎంత ఘోరమైన బాధ తల్లిదండ్రులకి. ఆ బాధను మిగిలిచిపోయారు ఆడపిల్లలని. వాళ్ళ సిస్టర్ పెళ్ళికి వచ్చారట. వచ్చినాక మిగతా వాళ్ళు ఏ విషయానికో వాళ్ళ తండ్రి ఏమొద్దు రావద్దని చెప్పినా కూడా వినిపించుకోకుండా వాళ్ళు మళ్ళీ వచ్చి రిటర్న్ మరి ఏదో కార్యక్రమం చూసుకొని వెళ్ళిపోయారు. వెళ్ళే మూమెంట్లో ఆ రోడ్డు బస్సు అండ్ టిప్పరు గుద్దుకొని అక్కడికక్కడే 19 మంది వాళ్ళు చనిపోయారట. చూసావా, తల్లిదండ్రులు చెప్పారు మ్యారేజ్కి వచ్చారట, అయిపోయిందట, ఏదో సంథింగ్ కార్యక్రమం ఏదో అంటే వాళ్ళ తండ్రి చెప్పారట రాకండి అవసరం లేదని చెప్పినా కూడా వినిపించుకోకుండా వాళ్ళు వచ్చి వాళ్ళ సొంత ఇష్టం నెరవేర్చుకోవటానికి వచ్చారు. తల్లిదండ్రులు ఈ రోజులలో తల్లిదండ్రులు చెప్పినా కూడా పిల్లలు వినలేని స్థితి. ఒక ఫ్రీడమ్, వాళ్ళ ఇష్టం వాళ్ళు అని అంటే వాళ్ళ ఇష్టం వాళ్ళు నెరవేర్చుకొని వచ్చారు. కానీ ఏమి లాభం, వాళ్ళు తల్లిదండ్రులకి దుఃఖాన్ని మిగిలిచి వెళ్ళిపోయారు. మరి వాళ్ళు ఏమంటుకుంటారు? ఇప్పుడు యవ్వన ప్రాయంలో మనం ఎవరు చెప్తే వినలేని స్థితి. ఏం కాదు, ఏమవుతుంది, వెళ్తా, అది జరుగుతుందా అని ఇలాంటివి మాట్లాడుతూ ఉంటారు. పెద్దలు విని అంటారు, చెప్పినట్టు వినాలంటారు, వినరు. వినకుండా వాళ్ళ ఇష్టమే వాళ్ళు చేస్తూ ఉండేవారికి వాళ్ళ ప్రాణాలు వారు మరి పోగొట్టుకునేవారుగా ఉంటారు. ఇలాంటివి మనము ఎన్నో చూస్తూ ఉంటాం. దేవుడు ఒక ప్రణాళిక పెట్టాడు. మనం ఎప్పుడు చనిపోయేదో అది ఆయన ఉద్దేశమైనది. మన ఆయుష్ కూడా ఆయన నిర్ణయమైనది. మన ఇష్టానుసారంగా మనం ప్రవర్తించకూడదు. ఇది హాని చేయబడుతుంది అంటే అది తెలిసి కూడా చేస్తే ఇంకెట్లా ఉంటుంది? తెలిసినాక చేస్తే నువ్వు బుద్ధిపూర్వకంగా అది శిక్షకు పాత్రలవుతావు. ఎప్పుడైనా ఎదుటివారు చెప్పినప్పుడు వినాలి, గ్రహించాలి. అది గ్రహించినప్పుడే అది నీ జీవితానికి ఆశీర్వాదంగా ఉంటుంది. ఇక వినకుండా అవుతుందా అని అలా చేయకూడదు. అదేవిధంగా మనుషులు ఈ రోజులలో అలానే తయారయ్యారు. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలాగ ఆశీర్వదింపబడును. సియోను నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. నీ జీవిత కాలమంతయు యెరూషలేము క్షేమము కలుగుట చూసేదవు. నీ పిల్లలను చూసేదవు. ఇశ్రాయేలు మీద సమాధానముండును గాక. మన మాట మన జీవితాల్లో మన ఆయుష్లో దేవుడు పొడిగిస్తూ ఉంటాడు. మన పిల్లల్ని చూసే విధంగా దేవుడు ఆశీర్వదిస్తూ ఉంటాడు. అంత గొప్ప భాగ్యాన్ని దేవుడు మనకి ఇస్తాడు. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థించుకుని కళ్ళు మూసుకుంటే ఉంది. ఇప్పుడైనా పరిశుద్ధుడా, విమోచకుడా, నీ పరిశుద్ధమైన నామాన్ని బట్టి వందనాలు. ప్రభావములను ప్రేమించి మాకు దేవుడు అయినందుకు వందనాలు. నీ కృప దయచేసినందుకు స్తుతిస్తున్నాను. దయగలైనా నీ దయా ప్రేమను బట్టి స్తుతిస్తున్నాను. నిన్ను ఎరిగి ఉండుట మాకు ఇచ్చిన వాక్యాన్ని బట్టి వందనాలు. అయా ప్రభా, కీర్తనలు 128వ అధ్యాయంలో దేవా నాయన మరి ప్రభా, ఓ ఇశ్రాయేలు మరి నువ్వు ధన్యుడు, నీ చేతుల కష్టార్జితము అనుభవించదవు. నీ పిల్లలు నీ ఒలీవ మొక్కల వలె బల్లి చెట్టు ఎదుగుదురు. మరి అంతేకాదు, నీ లోగిట నీ భార్య ధన్యురాలని అనుకున్నాను. ఇశ్రాయేలు ఇలా యెహోవా యందు భయభక్తులు గలవారు ఇలాగ ఆశీర్వదింపబడుతురని నీ వాక్యంలో సెలవిచ్చావు. ప్రభా, నీకు వందనాలు. నిజమే దేవా, ఈనాడు లోకంలో మేము ఎన్నో చూస్తూ ఉన్నాం. తల్లిదండ్రులు చెప్తే వినలేని వారు, ఎవరిష్టం వారు నెరవేర్చుకునే వారుగా ఉంటున్నారు. ప్రభా, సమయానికి ముందే చనిపోయిన వారు ఈ లోకంలో ఎంతోమంది ఉన్నారు నాయన. అయ్యా, వారికంటే మేము గొప్పవారమని కాదు, నీ ఉచితమైన కృప చేత ఆయుష్ను పొడిగించావు తండ్రి. ఉదయకాల సమయంలో మమ్మల్ని ప్రేమించినందుకు, మాకు దేవుడు అయినందుకు వందనాలు.
ప్రభా నీ వాక్యం చదివి ధ్యానించటకు నువ్వు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి వందనాలు. మాలో కూడా ఎన్నో బలహీనతలు ఉన్నాయి నాయన. మా బలహీనతలు నీ మహిమలో తీర్చండి. నీకు మా ద్వారా వచ్చే మహిమను దుష్టుడు దొంగిలించకుండా నీకు కంచి వేయని కోరుకుంటున్నాను. ముఖ్యంగా తమ్ముని విషయంలో తనలో ఎన్నో బలహీనతలు ఉన్నాయి. అయా వాక్యం చదివినప్పుడు తన హృదయంతో నువ్వు మాట్లాడండి ప్రభా. నీ వాక్యమే మనిషిని సరిచేసేది, అయా చక్కపరుస్తుంది ప్రభా. హృదయంలోని మచ్చ డాగులు కడిగి పవనపరుస్తుంది తండ్రి. తనని కూడా పరిశుద్ధపరచండి. తనను మంచి ప్రయోజకుడిగా తీర్చిదిద్దండి ప్రభా. దగ్గరనైనా అయా మరి నీ కష్టార్జితం అనుభవించదు అని నీ వాక్యం సెలవిచ్చాను. మేము చేసే కష్టార్జితం మేము అనుభవించే కృపను దయచేయండి తండ్రి. అయా మరి జాబుల కోసం సిద్ధపడుతున్నాం. నీ పరులకు కృపా జ్ఞానం మాకు సమృద్ధిని దయచేయండి. తమను కూడా మరి నాయన NTPC మరి రైల్వే జాబ్ కోసం దేవా మరి తనను సెర్చ్ చేయటకు మార్గం సరళపరచండి. నీ చిత్తమే తన ఇళ్ళ జరిగించండి. బిడ్డను దీవించండి. నూతన సంవత్సర వాగ్దానం నూతనమైన జీవితంతో మేము ముందుకెళ్ళటకు బలపరచండి ప్రభా. మాకు దేవుడుగా ఉండి మమ్మల్ని దీవించమని ప్రార్థిస్తూ ఇంతవరకు చూపిన ప్రేమను బట్టి వందనాలు యేసయ్యా. ఈరోజు కోసం సిద్ధపరిచినందుకు స్తుతిస్తున్నాను. సమయం అంతే దీవెనకరంగా అవసరంగా సిద్ధపరచండి. నన్ను కూడా నెమ్మదిపరిచినందుకు నాయన నీకు వందనాలు ప్రభా. నా సఫర్ని దూరపరిచినందుకు వందనాలు ప్రభా. 10,000 అరేంజ్ చేసినందుకు స్తుతిస్తున్నాను. మిగతా అరేంజ్ అవ్వటకు నీ చిత్తమే మా ఇల్లు జరిగించమని ప్రార్థిస్తూ ఇది చేసిన నువ్వు మేలే చేసావు ప్రభా. నీ మేలులతో తృప్తిపరచమని కోరుకుంటూ సులువుగా చిక్కుపెట్టే శోధం నుండి కీడోపాయం నుండి మమ్మల్ని సంపూర్ణంగా కాపాడండి. ఎలాంటి ఎక్కడ పొరపాటు జరగకుండా అయా సాఫీగా జరుగుటకు నీ కృప దయచేయండి. దూర ప్రాంతంలో ఉంటున్న వ్యక్తిని జ్ఞాపకం చేసుకో. తనని క్షేమంగా ఉంచండి ప్రభా. శాంతి సమాధానం నెమ్మదితో తనను వర్ధిల్ల చేయండి ప్రభా. బేబీని జ్ఞాపకం చేసుకోండి దేవా. నీ కృపలో బుద్ధపరచుకోండి దేవా. అన్ని విషయాలు నీ దయగల చేతిగా చెప్తున్నాను. నీ చిత్తం నా ఇళ్ళ మా ఇల్లు జరిగించమని ప్రార్థిస్తూ అయా క్రిస్మస్ సెలబ్రేషన్గా ఇంట్లో స్థితి కలిగిటకు కృప దయచేయండి ప్రభా. ఇంటికి పెయింట్ వేయాలి, మాకున్న అక్కరలు తీర్చబడటకు నీ కృప దయచేయండి ప్రభా. మన జ్ఞాపకం చేసుకోదేవా. ప్రతి విషయంలో కృప సహాయం కోరుకుంటూ దేవా అన్ని విషయాలని దయగల చేతిగా చెప్తూ అంధకార శక్తుల్ని నజరైన యేసు నామములో బంధిస్తూ నిన్ను కొనియాడుతూ పూజిస్తూ ఆరాధించుకుంటూ తగ్గించుకుంటూ నీ నామం హెచ్చించుకుంటూ ఘనత ప్రభావం పొందమని కోరుకుంటూ ప్రభా నాయన యూట్యూబ్ ద్వారా వింటున్న వారిలో కూడా నీ రక్షణ కార్యం జరిగించండి ప్రభా. అయా ప్రతి దీవెనలతో నన్ను నా కుటుంబాన్ని వర్ధిల్ల చేయండి ప్రభా. నిన్ను ఎరగిన ప్రజలు కూడా నిన్ను తెలుసుకునే కృపను దయచేయండి. నా రక్త సంబంధులని నా ఫ్రెండ్స్ని అందరినీ రక్షించమని ప్రార్థిస్తున్నాను ప్రభా. ప్రతిదీ నీ కృపగల హస్తములకు కప్పచెప్పుకుంటూ సౌజన్య కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ప్రతిదీ నీ కృపగల హస్తములకు కప్పచెప్పుకుంటూ నేను తగ్గించుకుంటూ నేను హెచ్చించుకుంటూ ఘనత ప్రభావం పొందుమని కోరుకుంటూ ఇంతవరకు నువ్వు చూపిన ప్రేమను బట్టి స్తుతిస్తూ నిన్నే కొనియాడుతూ పూజిస్తూ ఆరాధించుకుంటూ నాకు ఇచ్చిన వాక్యాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటూ ప్రతి విషయంలో స్తుతిస్తూ కనపరుస్తూ యేసు దివ్యమైన నామములో అతి వినయంగా స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. యేసు రక్తమే జయం, సిల్వ రక్తమే జయం. యేసు నామములో సంపూర్ణ విజయం కలుగునుగాక. అపోది క్రియలన్నంత నాశనమగునుగాక.